ఫస్ట్ డెలివరీ అయిన కొన్ని రోజులైతే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది అందరికీ కూడా తక్కువగానే ఉంటుంది. నార్మల్గా ఎక్కువగా ఎవరికి ఉండదు. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే కనుక ఆటోమేటిక్గా బ్రెస్ట్ మిల్క్ అనేది వచ్చేస్తాయి. కానీ ఫస్ట్ డెలివరీలో బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్టింగ్ 2-3 డేస్ ఉండదు. అప్పుడు మనం ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. అయ్యో బ్రెస్ట్ మిల్క్ రాలేదే, బేబీకి ఎలా ఇప్పుడు అనే ఆలోచనలో అయితే ఉంటాం. ఏం చేస్తే బ్రెస్ట్ మిల్క్ పెరుగుతుంది అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సేమ్ ప్రాబ్లమే నాకు కూడా వచ్చిందన్నమాట. డెలివరీ అయిన స్టార్టింగ్లో బ్రెస్ట్ మిల్క్ అయితే లేదు. బేబీ చూస్తే ఒక రోజుకి వెయిట్ తగ్గిపోతూ ఉంది. డాక్టర్స్ చూస్తే బేబీ వెయిట్ పెరగాలి, మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో బ్రెస్ట్ మిల్క్ పెరగడానికి ఏమేమి చేయాలి అని అయితే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ట్రై చేశాను కూడా. నాకు చాలా ఈజీగా 3rd డే అయితే నాకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నేనేం చేశాను అంటే, ఫస్ట్ విషయానికి వస్తే బ్రెస్ట్ మిల్క్లో 70% వాటర్ మాత్రమే ఉంటుంది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వాటర్ బాగా తీసుకోవాలి. మనము వాటర్ తీసుకుంటే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అనే దీంతో కావచ్చు, లేకపోతే వాటర్ ఎక్కువ మేము తాగము అనే దీంతో, లేదా బాలింతలు వాటర్ తాగకూడదు అని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. దాంతో మనం వాటర్ తీసుకోకుండా ఉండకూడదు. వాటర్ ఇంటేక్ అనేది బాగుండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. అదొకటి అయిన తర్వాత హెల్తీ ఫుడ్స్ అన్నీ తీసుకోండి. బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు మెయిన్గా ఏం చేస్తే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అని అంటే, ఫస్ట్ వచ్చేసరికి వెల్లుల్లి అండి, గార్లిక్ అనేది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి చాలా యూజ్ అవుతుంది. డెలివరీ అయిన వెంటనే మీరు ఏం ఫుడ్ తీసుకున్నా పర్వాలేదు, దాంతోపాటు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. సాంబార్లో యాడ్ చేసుకోండి, లేకపోతే టిఫిన్స్లో యాడ్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా తినండి, ఫ్రై చేసుకుని తినండి, ఎలాగో అలాగ. లేకపోతే వెల్లుల్లి కూర అని సపరేట్గా వస్తుంది. వెల్లుల్లి పాలలోకి వెల్లుల్లి వేసుకుని కూడా తాగుతారు. ఇలా మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే వెల్లుల్లి ఇంటేక్ అనేది తీసుకోండి. వెల్లుల్లిని మీ డయట్లో అయితే యాడ్ చేసుకోండి. సో బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెంతులండి. ఈ మెంతుల వాటర్ కూడా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతాయి. చాలా ఫాస్ట్గా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే, నైట్లో మెంతుల్ని 2 స్పూన్స్ అయితే వాటర్లో నానబెట్టండి. నెక్స్ట్ డే మెంతులు బాగా నానిన వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే తాగేసేయండి. పరగడుపులో తాగండి, లేదా లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత మీరు వాటర్ తాగేసేసి తర్వాత అయినా తీసుకోవచ్చు. మెంతుల వాటర్ కూడా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో అదొకటి ట్రై చేయండి. ఆలివ్ సీడ్స్ అని అయితే అంటారు. ఇవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా షాప్స్లో, మార్ట్స్లో, బయట గ్రాసరీ షాప్స్లో దొరుకుతాయి. నాకు తెలిసినంత వరకు డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, ఆ షాప్లో అయితే ఈ హలీమ్ సీడ్స్ అనేవి దొరుకుతాయి. నేనైతే బయట నా సిస్టర్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. నార్మల్గా ఫుడ్ మార్ట్లో అయితే తను తెచ్చిచ్చింది అన్నమాట. మీకు కనుక ఇవి దొరకకపోతే ఇవి మస్ట్గా ట్రై చేయండి. ఇవి తెచ్చుకోండి. ఆన్లైన్లో బుక్ చేసినా కూడా వస్తాయి. ఇవైతే కంపల్సరీగా ఉండాలి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే టైంలో. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఎక్కువ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ ఇవి హలీమ్ సీడ్స్ అనేవి. చిన్నగా ఈ సాసులు ఉంటాయి కదా, అలా అయితే ఉంటాయి. ఇవి వాటర్లో నానేసేసి తాగేసేయచ్చు, లేకపోతే రోజు పాలల్లో వేసుకుని కూడా తాగొచ్చు, లేదా పాయసంలా చేసుకోవచ్చు, లేదా లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. లేదు అవన్నీ కుదరవు అంటే రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకుని మనం తినే ఫుడ్లో యాడ్ చేసుకునేయచ్చు. హలీమ్ సీడ్స్ అనేవి మన డయట్లో అయితే చేర్చుకుంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా క్విక్గా అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్లో. సో ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి. అన్నిటికంటే బెస్ట్ ఇదే హలీమ్ సీడ్స్. నేను పర్సనల్గా యూజ్ చేసి చెప్తున్నాను. హలీమ్ సీడ్స్ అయితే ట్రై చేయండి. బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా ఉంటుంది. వీటితోనే నాకు నార్మల్గా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది. 3rd డే నుంచినే నాకు చాలా బాగా వచ్చాయి ఈ పాలైతే. సో నా బేబీ కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే దానికన్నా బ్రెస్ట్ మిల్క్ బేబీకి డైరెక్ట్గా ఇవ్వాలి. బాటిల్ ఫీడ్ చేయడమో, లేకపోతే బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి ఇవ్వడమో అవి కాదు. డైరెక్ట్గా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అయితే చేయండి. డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్తో డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేసేదాని నుంచి మన బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి, లాక్టేషన్ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి, అవి రిలీజ్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో బేబీ మన బ్రెస్ట్ మిల్క్ అయితే తీసుకోవాలి, సక్ చేయాలి. సక్ చేసినప్పుడు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ఈ టైంలో డెలివరీ అయిన వెంటనే బ్రెస్ట్ మిల్క్ అయితే ఇచ్చేసేయండి, ఫీడ్ చేయండి. ఎంత ఫీడ్ చేస్తే అంత ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అయితే ఉంటుందని చెప్తారు. సో